హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీత్ వ్లాగ్. ఇంకా ఇంటికి వచ్చా అంటే ఎక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిపోయాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దేనికనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సారీ, ఈ బ్లాగ్లోనే చెప్తాను దేనికనేది. చూస్తూ ఉండండి, బాయ్. మొత్తానికి బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ బస్ స్టాండ్లో మినీ సైజ్ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకొని నేనైతే బస్సు ఎక్కాలి. ఇంత రష్ని ఎప్పుడూ చూడలేదు నేనైతే. అసలు బాబోయ్, చాలా రష్ ఉంది. అది చూడండి, ఒక్కొక్కరు ఎట్లా ఎగబడుతున్నారు బస్సులో సీట్ల కోసం. నేను అసలు ఎట్లా ఎక్కుతానా అనిపించింది. మొత్తానికి వాళ్ళందరినీ తోసుకుంటే అట్లీస్ట్ లాస్ట్కి బస్సు అయితే ఎక్కేసాను. ఫస్ట్ టైం పట్టపక్కల చుక్కలు కనిపెట్టామంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఫ్రీ సీట్ దొరికినాడు కన్నా బస్సులో సీట్ దొరికినాడే గొప్పడని నా ఉద్దేశం. ఏమంటారు మీరైతే కామెంట్ చేసేయండి. ఇంక మొత్తానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మొత్తానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోదాం. పొద్దుంచి తిరిగి ఉన్నాము. నెక్స్ట్ డే ఇక మనోడైతే బస్ కోసం బుద్ధిమంతుల్లో వెయిట్ చేస్తున్నాడు. బస్ అయితే వచ్చేసింది. ఆ బ్యాగ్ కూడా వాడంత బరువు ఉంది. ఎట్లా అట్లా అని బస్సు అయితే ఎక్కిచ్చేసాము. మొత్తానికి చూడండి, బస్సు ఎక్కి బాయ్ చెప్పరా అంటే ఏదో బాయ్ చెప్పాడులే. మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకేం పని పట్టలేదా ఇంటికాడ? ఎక్కడికి అనుకున్నారా, ఈరోజు మా వాడి బర్త్డే కదా. సో వాడి దగ్గరికి స్కూల్కి వెళ్ళి అయితే మా వాడి చేత చాక్లెట్లు ఇప్పడానికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ పదండి, స్కూల్కి వెళ్ళిపోదాం. చాలా రోజులు ఇది స్కూల్కి వెళ్తున్నా అని కూడా ఏదోలా ఉంది నాకే. స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము. వెళ్ళి మనోడు చేస్తాడు ఎక్కడ ఉన్నాయి చాక్లెట్స్. సాంప్రదాయిని సుప్పిని ఒకటి చూడటానికి క్యూట్గా ఉన్నాడు కానీ అది మాత్రం అనుకోకండి. వీడంతా కంట్రీ కూడా. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎన్ని వేషాలు వేసాడో. మొత్తానికి వాళ్ళ భాషలో, అదే వాళ్ళకి వచ్చిన భాషలో మొత్తానికి ఏదైతే చెప్పేశారు హ్యాపీ బర్త్డే విషెస్ మా వాడికి. వాడిని పిలిచారే ఒక హాయ్ చెప్పాలని చూడండి ఎన్ని పోజులు కొడుతున్నాడు. రే రే బాయ్. ఇక మొదలెడదామా? ఇంటికి వచ్చా చూడండి, మా వాడు చేసే స్టంట్లు అన్నీ ఇన్ని కాదు. నన్ను అయితే మామూలుగా ఆడుకోవట్లేదు. ఇంకా నాకైతే విపరీతంగా కోపం వస్తుంది వాడి మీద. ఏం చేయాలి అర్థం కావట్లా. చూడండి, సర్కస్లో చేసిన స్టంట్ల కంటే ఎక్కువ స్టంట్లు చేస్తున్నాను నా మీద. ఇంక ఇలా కాదులే అని చెప్పి మా వాడిని గోడ అయితే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు అనరా, ఏ మాటలు రావట్లా అంటే అది పోనీలో ఏడుస్తున్నాడు అని చెప్పి బతిలాడితే కిందకి దింపేశాను. కింద దింపగానే చూడండి మళ్ళీ మొదలు పెట్టాడు తిమ్మయేషాలు. ఆ చెట్లు ఎక్కుతాం ఏంటో వాడేంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా అంటే సపోటా కోసం ఎక్కే బావా అంటున్నాడు. ఇంకెలా కాదులే అని నాకైతే కోపం వచ్చి చూడండి పట్టుకొని ఒక్క లేపాను అండి. దెబ్బకి దడుచుకున్నాడు. నన్ను నానా తిప్పలు పెట్టి చేయాల్సిన గోడంతా చేసి చూడండి ఎంత బుద్ధికి కూర్చొని రాసుకుంటున్నాడు. అసలు ఏం తెలియని బుద్ధిమంతుడు కూర్చున్నట్టు. చూసారా సార్, మొత్తానికి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇదిగోండి జెండా కూడా పట్టుకొచ్చేస్తున్నా. ఇంకా వెళ్ళిపోయి బస్సు ఎక్కేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఫ్రీ సీట్ దొరికినాడు అంటే బస్సులో సీట్ దొరికినాడు గొప్పడని. నేను నిజంగానే గొప్ప అండి ఈ విషయంలో మాత్రం. ఇంకా బస్ దిగేసరికి డాడీ అయితే వచ్చారు పికప్ చేసుకోవడానికి. ఇంకా డాడీ పికప్ చేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను గాయ్స్. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ వ్లాగ్. Till then take care and bye bye.